ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాం ఈరోజు. కాలీఫ్లవర్ రైస్ సేమ్ ఫ్రైడ్ రైస్ లాగానే ఉంటుంది. ఇది పెరుగు చట్నీతో తింటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. లంచ్ బాక్స్ కనే కాదు కానీ మధ్యాహ్నం అప్పుడు మామూలుగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా అలా చేసుకోవాలి చూద్దాం. స్టవ్ మీద మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చక్కగా గలగలలాడుతాయి కదా అప్పటి వరకు. కాలీఫ్లవర్ ముందుగానే క్లీన్ చేసి పెట్టేశాను. ఒక 1/2 kg బాయిల్డ్ రైస్కి 100 గ్రాములు కాలీఫ్లవర్ అనమాట. నీళ్ళన్నీ వాడబెట్టేసి ఇందులో వేసుకున్నాం. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి. లేదంటే డీప్ ఫ్రై చేసుకుంటే కూడా ఓకే, అలా కూడా చేసుకోవచ్చు. కానీ బాయిల్డ్ చేసి వేసుకోకూడదు అనమాట. ఎందుకంటే రైస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మెత్తగా అయిపోతాయి. ఇవి ఒక 5 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఇవి కూడా సన్నగా తరుక్కుని వేసుకున్నాము. మరీ సన్నగా కాదు, కొంచెం మీడియంగా కోసుకోవాలి. ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు. తర్వాత స్పైసీకి తగినట్టుగా పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం పొడుగ్గానే కోస్తాను నేను. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా బాగా పేస్ట్లా చేసుకోవాలి. అప్పుడే రైస్ మొత్తం పడుతుంది అనమాట. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటో ఇది కూడా సన్నగా తరుక్కుని వేసుకున్నాము. ఇవన్నీ కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు. కాలీఫ్లవర్ అనేది రైస్ అంతా కుక్ అయ్యేటప్పటికి అవి లైట్గా క్రంచీగానే ఉండాలి, మరీ మెత్తగా అయిపోకూడదు. అప్పుడే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇవి బాగా కుక్ అయినాయి కదా. ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, రైస్కి అలాగే ఇక్కడ ఉన్న ఈ కాలీఫ్లవర్ వీటన్నిటికీ కలిపి సాల్ట్ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మళ్ళీ. ఇవన్నీ బాగా కలిపెట్టేసుకుని ఒక 2 గుడ్లు చెదగొట్టి దీని మధ్యలో ఎలా వేసుకుని ఎక్కడ గిలగొట్టేసుకుంటాము. సపరేట్గా ఆమ్లెట్లో వేసుకోవచ్చా అంటే అది వేరే టేస్ట్ ఉంటుంది మళ్ళీ. ఇలా బాగుంటుంది దీనికి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో వదిలామంటే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. తిప్పుతూనే ఉండాలి ఒక 2 నిమిషాల పాటు. దీని వెంటనే రైస్ వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకోవాలి. రైస్ వేసుకుని సన్నగా తరుక్కున్న కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టాం కదా, ఫాస్ట్గా టాస్ చేసుకోవాలి. అంటే ఆయిల్లో రైస్ అంతా ఫ్రై అవ్వాలన్నమాట. అలా కాకుండా జస్ట్ మసాలాలు మిక్స్ చేసి మనం తిండాక రెడీ అయిపోయామనుకో అంత టేస్ట్ ఉండదు, ఏం అనిపించదు. ఆయిల్లో ఫ్రై అవ్వాలి రైస్ అనేది. చూసారా పొగలు వస్తుంది అంటే కరెక్ట్గా కుక్ అయింది అనమాట. ఆయిల్ సరిపోలేదనుకో ఇలా తిప్పేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఆయిల్. ఇదంతా రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవడమే. పెరుగు చట్నీతో తిన్నాను నేను, ఎక్సలెంట్గా ఉంటుంది తెలుసా. తప్పకుండా ట్రై చేయండి. గరం మసాలా ప్లేస్లో చికెన్ మసాలా లేదా మటన్ మసాలా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా బోల్డెన్ వీడియోస్ చేసుకుందాము. తప్పకుండా సపోర్ట్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.